అందుకే అంతటి దయాశాలిగా ఉన్నటువంటి అవతారం శ్రీవేంకటేశ్వర అవతారం. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప, ఈ యుగంలో నా పాదములు నమ్మండి, మీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ సుప్రభాతంలో చదువుతుంటాం కదా, ప్రాయస్వ చరణో పుంసాం శరణ్యత్ పేనపాణిన కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అంటాం. స్వామి, నువ్వు పరమ కారుణ్యంతో పరమ దయతో మేము ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించావు. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తుంటాడు. అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు ఆయన. తన చేతితో తన పాదములు చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఆయన పాదములను మనసులో పెట్టుకున్నారో, పాదములు అన్న మాటకు అర్థం ఏమిటి? అవి గతికి చిహ్నం, కదలడానికి నడవడానికి కారణమవుతాయి. మన నడత దేనిని ఆశ్రయించి ఉండాలి? చేరవలసిన లక్ష్యము పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి చేరడానికి మార్గము ధర్మము. ఆ ధర్మము ఈశ్వర ప్రోక్తము. ధర్మానురక్తిని పొంది ఉండండి అని చెప్పడానికి ఎవరు నా పాదములను పట్టుకుంటారో వారికి ఈ సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఈ సంసారమన్న సముద్రంలో మునిగిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమనందు అదే పనిగా తిరగవలసినటువంటి అగత్యము నుండి విడుదల పొందుతారని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ. అలా ఉండమని ఎవరూ చెప్పలేదు. అది విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామి ఇలా పెట్టి చూపిస్తున్నాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను, బెంగపెట్టుకోవద్దని. అందుకే లోకానికంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని పట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు. అటువంటి పరమ దయ కలిగినటువంటి స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టి పాదములు చూపిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములను మామూలుగా దర్శనం చేయడం కూడా అంత గొప్ప విషయమే, అందులో ఏమీ సందేహం లేదు. అందుకే 1-4 మార్లు ఆ పాదములను మనసులో ధరించడానికి వీలుగా భావన చేస్తూ ఉంటారు. ఆ పాదములను పైన చూడడం ఒకెత్తు, అడుగున చూడడం ఒకెత్తు. తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నకాంసుభిరుధస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క పైభాగం చూస్తే నల్లటి కాంతులతో ఇంద్రనీలమణులను తిరస్కరిస్తుందిట. అలా ఉంటాయి ఆ పాదాల యొక్క ఉపరితలముల యొక్క కాంతులు. అడుగు భాగం ఎంత ఎర్రగా ఉంటాయంటే అవి పద్మరాగమణుల యొక్క కాంతులను తిరస్కరిస్తాయిట. ఆ గోళ్ల యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతులు చంద్రుడి యొక్క కాంతులను తిరస్కరిస్తూ ఉంటాయిట. అంత కాంతి వలయంలా ఉంటాయి ఆ పాదాలు. అందుకే తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నకాంసుభిరదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క ఉపరితలములను ఈ మాంసచక్షువుతో చూడగలగడం ఒక అదృష్టం, మూర్తి యొక్క పాదములను చూడడము ఒక అదృష్టం. ధ్యానమునందు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదముల అడుగు భాగాన్ని చూడడం తరించిపోవడానికి మార్గం. ఎందుకని అంటే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనం చేస్తూ పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. పరమయోగీంద్రులకు అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి. అనేకము లేకుండా ఒక్కటైపోయి లోపల వెంకటేశ్వరుడి పాదములే పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించినటువంటి ధ్యానస్థితిని అందుకున్నటువంటి గొప్ప యోగి పుంగవుడు ఆయన అరికాళ్ళు చూడగలడు. పద్మపీఠం మీద ఆయన నిలబడి ఉంటే మీకు అరికాళ్ళు ఎలా కనపడతాయి, ఎలా చూపిస్తాడు అంటే, చూడాలి అంటే ఆయన ఏం చెయ్యాలి? అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహించాలి అంటే
అలా యోగమునందు నిలబడగలిగిన వాడు, అటువంటి ధ్యాననిష్ట కలిగిన వాడిని అనుగ్రహించవలసి వస్తే స్వామి కూర్చోవాలి ఆసనంలో. స్వామి ఆసనంలో కూర్చుంటే గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు శంకర్లు శివానంద లహరిలో. అలా స్వామి ఒక్కసారి నా అరిచేతుల్లో మీ పాదాలు పెట్టరా అంటే ఆయన 2 కాళ్ళు ఎత్తి పాదములు అరిచేతుల్లో పెట్టారనుకోండి, ఆ పాదములను ఇలా పట్టుకుని కొంచెం దగ్గరికి జరిగి ఉంచి కళ్ళు 2 పాదముల మీద పెట్టి ఆ వాసన చూసి, ఆ వాసన బ్రహ్మాదులకు కూడా లభ్యం కానటువంటి వాసన, అలభ్యాం బ్రహ్మాద్యై అరవిరిసిన తామర పూలలోంచి వచ్చేటటువంటి వాసనలు వస్తున్న ఆ పాదములను కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని 2 చేతులతో పట్టుకుని సమాశ్రిష్యాఘ్రాయ 2 పాదాలు గట్టిగా కౌగలించుకొని స్వామి ఒక్కసారి కాళ్ళు పట్టద్దా అంటే, సరే పట్టరా, ఇన్నేళ్ల నుంచి నించున్నారు స్వామి, కాళ్ళు నిప్పెట్టవా, ఒక్క 5 నిమిషాలు కాళ్ళు పడతానండి అంటే, సరే పట్టు అంటే ఆ పట్టు పంచలోకి చెయ్యి పెట్టి ఆయన కాళ్ళు పడుతుంటే, ఆ కాళ్ళు పడుతున్నప్పుడు ముందు కుడి చేతికి పైన ఉన్నటువంటి ఆ ఎముక తగులుతుంటే వెనకాతల స్వామివారి మోకాళ్ళ కిందకు వచ్చేటప్పటికి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతం మెత్తగా తగులుతుంటే ఆ మోకాళ్ళ వరకు పట్టి మళ్ళీ కిందకు వస్తూ ఆయన సంతోషంగా చూస్తూ తల మీద చెయ్యి పెడితే అలభ్యాం బ్రహ్మాద్యై బ్రహ్మాదులకు లభ్యం కాని ఆనందం అనుభవిస్తూ తల మీద పెట్టుకోనా అని అడిగినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆ పాదములను ఇలా పైకెత్తి తల మీద పెట్టుకున్న యోగి చూస్తాట అరికాళ్ళలో. ఏది? రేఖామయధ్వజ సుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎంత మెత్తగా, ఎంత కోమలంగా ఉంటాయంటేట ఆ పాదాలు. లక్ష్మీదేవంతటిది ఆయన పాద సంవాహనం చేయడానికి కూర్చుంటుంది కదూ, ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది అంటే ఆయనకి కాళ్ళు నిప్పని కాదు, ఆయనని అనుగమిస్తుంది, ఆయనతో వెడుతూ ఉంటుంది అని గుర్తు. ఆ ఒత్తేటప్పుట అమ్మో ఇంత మెత్తటి పాదాలు, చటుక్కుని ఏదో విషయం మీద దృష్టి ఉండి కొంచెం గట్టిగా నొక్కుతానేమో, నొక్కితే నిప్పెడతాయేమో అని అనిపిస్తుందిట. ముట్టుకున్నప్పుడు అంత కోమలంగా అంత మెత్తగా ఉంటాయిట. సప్రేమ భీతిక మలాకదపల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్ల మమాథ దానౌ కాంతావవంగమనసగోచరసౌ కుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సప్రేమ భీతి, ప్రేమ వలన పుట్టిన భయం. ఇంత మెత్తటి పాదాలు చటుక్కుని గబుక్కుని ఆలోచిస్తూ ఇలా అనను కదా, నిప్పెట్టదు కదా, చాలా పరాకుతో జాగ్రత్తగా మెల్లమెల్లగా ఒత్తుతాను కదా అనుకుంటూ ఒత్తుతుందిట. ఒక్కదానిగా ఒత్తడం ఎందుకు, 2 పాదాలు ఇలా దొరికితే అదృష్టం కదూ అని లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకత పల్లవానాం ఆరుణ్య సంక్రమణ సక్కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆమెయే లక్ష్మి, ఆమెయే నీల, ఆమెయే భూదేవి. ఇన్ని రూపాలు పొంది అటు ఇటు కూర్చొని పాద సంవాహనం చేస్తుంటే ఆ నల్లని కాళ్ళ మీద ఎర్రటి అమ్మవారి చేతులు పెట్టి ఒత్తుతుంటే ఏదో నంది తిమ్మన గారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి విరజల్లక గద్గత కిన్నకంటి అంటాడు పారిజాతాభరణంలో. అలా ఆ వేళ్ళిలా నొక్కుతుంటే ఎర్రటి చేతుల్లోంటి వేళ్ల మధ్యలోంచి కాంతులు వచ్చి స్వామి పాదాల మీద పడుతుంటే, నల్లటి పాదాల మీద అమ్మవారి చేతుల ఎర్రటి కాంతులు పడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటాయోట ఆ పాదాలు. అటువంటి పాదములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు. ఆ పాదముల అడుగున దివ్య చిహ్నములు ఉంటాయి. రేఖామయధ్వజ సుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై. ఏమిటా రేఖలు అంటే, రేఖామయధ్వజ, ధ్వజము అంటే దేవాలయాల్లో ఉంటుంది కదా, ధ్వజస్తంభం అంటాం. ధ్వజాంధారయామి రాజోపచారాల్లో ఒకటి. ధ్వజము అంటే పొడుగ్గా ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, దేవాలయ ధ్వజస్తంభం చూసి పూర్వం ఊరిరిగింపు వెళ్ళిపోతుంటే మంగళవాద్యాలు అవి వేసేవారు దూరంగా వెళ్ళే వరకు. ఆపేసి దేవాలయ ధ్వజస్తంభానికో నమస్కారం చేస్తే దేవాలయం లోపలికి వెళ్ళి